ఏజ్ పెరిగే కొద్ది తినే కెపాసిటీ తగ్గిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దెన్ జాయిన్ ద క్లబ్. ఒకప్పుడు బఫెట్లకు వెళ్తే అలసిపోకుండా అన్ని తినేసేవాళ్ళం. స్టార్టర్స్ దగ్గర నుంచి డిజర్ట్ వరకు ఏది మిస్ అయినా కూడా అది పెద్ద నేరం కింద భావించేవాళ్ళం. ఇప్పుడేమో చిన్న చిన్న బఫెట్ లో సగం ఐటమ్స్ తినేటప్పటికే పని అయిపోతుంది. ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ కలిపి 2 సూపులు, 2 స్టార్టర్లు, 4-5 మెయిన్ కోర్స్ ఉన్నాయి. దాంతో పాటుగా సలాడ్లు, డెజర్ట్లు అదనం. హడావుడు లేకుండా చూసేవాళ్ళు దిష్టి తగలకుండా 2 సూపులు, 2 స్టార్టర్లు పెట్టుకొచ్చేసా. చికెన్ సూప్ అలాగే కార్న్ సూప్ 2 కూడా చాలా బాగున్నాయి. చికెన్ స్టార్టర్ కూడా సూపర్ ఉంది. దాంతో పాటుగా వెజ్ స్టార్టర్ లో బ్రొకోలీ ఫ్రై అయితే చాలా చాలా బాగుంది, క్రిస్పీగా. తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నా. దాంతో పాటుగా ఫిష్ కర్రీ, చికెన్ స్టార్టర్ కూడా వేసుకున్నా. బహుశా ఫ్రైడ్ రైస్ చేసిన చెఫ్ కి సాల్ట్ ఇష్టం ఉండదేమో, తక్కువ వేసాడు. అందుకే చికెన్ ముక్క పెట్టేసి దాన్ని బ్యాలెన్స్ చేసేసా. చాలా బాగుంది. కొంచెం ఫిష్ గ్రేవీతో ట్రై చేద్దామని చెప్పి గ్రేవీ వేసుకుని తిన్నా, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా పప్పాన్నం స్టైల్ లోకి దిగిపోయాను విత్ చికెన్ ఫ్రై, వెజ్ ఫ్రై, ఆలు భిండి కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ. అన్నంలో ముద్దగా పప్పు కలుపుకొని దానిలో ఒక చికెన్ ఫ్రై ముక్క పెట్టుకుని ఒక ముద్ద తినేసానండి. దిష్టి అయితే పెట్టకండి, చాలా చాలా బాగుంది. దాని తర్వాత ఇంకొక పప్పాన్నం ముద్దలో ఆలు, చికెన్ అలాగే పన్నీర్ ముద్ద పెట్టుకుని తినేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయాలి మామ. లాస్ట్ లో కొంచెం ఫ్రూట్స్, సలాడ్, మ్యాంగో ఐస్ క్రీమ్, పెరుగు తీసుకుని తినేసాను. కడుపు అంతా చల్లగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి ఛత్రపతి శివతేజ.